ఇలా ఎప్పుడైనా క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ పకోడా ట్రై చేసి చూసారా? ఒక్కసారి ట్రై చేస్తే వ్యసనంలా మారిపోతుంది. ఈ స్టైల్లో ఈ దొండకాయ పకోడా చేస్తే ఏమీ లేకపోయినా ఉత్తి చారు వేసుకుని ఈ దొండకాయ పకోడా వేసుకుని తినేవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. ఒక్క లైక్ ఇవ్వండి. రెసిపీ చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ దొండకాయలు ఫ్రెష్ గా ఉండేవి తీసుకోండి. తీసుకున్నాక ఇలా మంచిగా 2 ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. హాఫ్ చెక్కని. ఆ తర్వాత వేడి నీటిలో దొండకాయలను వేసుకోండి. దొండకాయలు అనేవి ఉడకనవసరం లేదు. లైట్ గా ఒక 10% కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ ఉంచి వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. వాటర్ లేకుండా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ ని. వాటర్ అనేది పూర్తిగా స్ట్రెయిన్ అయిన తర్వాత దొండకాయలు కొంచెం ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత ఒక బౌల్లోకి అయితే దొండకాయలు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి 4 స్పూన్ల వరకు వరిపిండిని యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్. అలాగే 2 స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, వేపిన జీరా పౌడర్ వేసుకున్నాక చేత్తో కలపకూడదు. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకుంటే మొత్తం ఈవెన్ గా కలుస్తుంది. ఈవెన్ గా కలిసిన తర్వాత స్పూన్ తో కలుపుకోండి. ఒకవేళ మీరు చేత్తో కలిపితే గనక చేతికే అంటుకుంటుంది మొత్తం అంతా. ఇలా స్పూన్ తో కలుపుకుంటే ఈవెన్ గా కలుస్తుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి కర్రీలో వేసుకునే దానికంటే. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకోవటానికి ఇలా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇలా విడదీసుకుంటూ దొండకాయలను వేసుకోండి. ఒకదానిపైన ఒకటి వేసేసుకోకుండా పక్క పక్కన వేసుకోండి. కొంచెం వేసుకోండి. కావాలంటే తర్వాత వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందరు. అంతేగాని ఒకేసారి ఫ్రై చేయాలని మొత్తం వేసేస్తే అంటుకొని క్రిస్పీగా ఫ్రై అవ్వవు. అలాగే దొండకాయను ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఒక 5 or 10 మినిట్స్ వరకు పడుతుంది ఒక వాయి తీయటానికి. 10 మినిట్స్ తర్వాత ఇంకొక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకునేలా తీసుకుంటే క్రిస్పీగా ఉంటుంది దొండకాయ పకోడా అనేది. అదే మన క్యాటరింగ్ స్టైల్లో చేసేవాళ్ళు మళ్ళీ సెకండ్ టైం కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేస్తారు. చాలా క్రిస్పీగా ఉంటాయి అందుకే వాళ్ళవి. అలాగే ఇంకొక వాయి కూడా వేసుకుని ఇలా మంచిగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుంటే టేస్టీగా ఈ పకోడా అనేది రెడీ అవుతుంది. దీనిలో ఇంకా మంచిగా యాడ్ చేయటానికి పల్లీల్ని ఇలా ఫ్రై చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకునేటప్పుడు తడి లేకుండా చూసుకోండి. కరివేపాకు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది తుల్లుతుంది. చూసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. వాటిని కూడా ఇలా పకోడాలో యాడ్ చేసుకుని దానిలో వేపిన జీరా పౌడర్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుని మొత్తం అంతా మస్తుగా కలుపుకొని తింటే క్రిస్పీగా మన క్యాటరింగ్ స్టైల్ దొండకాయ పకోడా అనేది రెడీ అవుతుంది. దీనిలో మంచి కలర్ యాడ్ చేయటం కోసం మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే దొండకాయని మసాలాలతో కలుపుతాం కదా, ఆ టైంలోని ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి. నాకు ఇలా చేసుకుంటేనే చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను మళ్ళీ డబుల్ ఫ్రై అయితే చేయలేదు. ఒకవేళ మీరు చేసుకోవాలని అనుకుంటే డబుల్ ఫ్రై చేసుకోండి. అలాగే మంచి కలర్ కోసం యాడ్ చేసుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.